ఈ ప్రోగ్రాము ఎలాగేషన్ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా చేసుకోవాలని నేను ఈ వారంతో వర్షాలను చూపించుకోవాలని మా డివోటీస్ కానీ అలాగే మా స్కూల్ స్టాఫ్ కానీ చిల్డ్రన్ కానీ అంతా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. పూర్వం ఈ ఏరియాలో ఎలా ఉండేదంటే మేము కళ్యాణ మండపం కట్టుకునేటప్పుడు యూత్ క్లబ్లో ఆ రోడ్ లేదు. ఆ రోడ్డుకి కింద వ్యాపారాలు చేసుకున్న ఉన్నా కూడా ఎప్పుడు ఒక రూపాయి సాయం చేయలేదు. ఇక్కడ మేము దానికి సంబంధించిన రోడ్ ఎలివేషన్ కానీ రోడ్స్ కానీ అన్ని మేము చేసుకుంటూ జరిగింది. అదే ఈ సమితికి రోడ్డుకి వర్క్ వేసుకొచ్చేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడా ఎవరు కంట్రిబ్యూషన్ చేయలేదు. మేడం ఇక్కడ కలెక్టర్ కింద రావటం, అలాగే ఇక్కడికి సమితికి ఫ్రీక్వెంట్గా రావటం, అలాగే వెంకటేశ్వర గారు ఒకసారి పెళ్లికి వచ్చినప్పుడు వారు చెప్పకపోయినా కూడా మాకు నాగా చెప్పారు చాలా ఇబ్బందిగా ఉంటాను వరంగా దీనికి సొల్యూషన్ ఏంటంటే సరే నేను సొల్యూషన్ ఇది అని చెప్పాను అనుకుని అలాగే కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చినప్పుడు చెప్పటం, ఆవిడ దీన్ని శాంక్షన్ చేయటం, అలాగే అదేవిధంగా ఇదే రోడ్డు ఎక్స్టెండ్ చేసుకెళ్ళడం కోసం కింద ఉదాహరణ చెప్పాను. బీచ్లో రోడ్డు కానీ సమితి వరకు చేసుకొచ్చిన ఆ రోజు నేను ఖర్చు పెట్టిన 50 లక్షల రూపాయలు మేము అలాగే కేటాయించను యాజమాన్యం కానీ మేము చేసుకుంటూ వచ్చింది 1 రూపాయి ఇవ్వలేదు. అదే ఈ రోడ్డు వేసుకెళ్ళేటప్పుడు ఆ రోడ్డు చుట్టుపక్కల కాలనీ వాసులు తక్కువ టైంలో 50 లక్షల రూపాయలు అంటే ఇక్కడ వేరే 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఈ రోడ్డుకి వచ్చేటప్పటికి చాలా మధ్యలో ఊళ్ళు ఉండిపోయినాయి, బ్రిడ్జెస్ కట్టుకోవాల్సి వచ్చింది. అన్నింటికి 2 వారాల్లో 50 లక్షల రూపాయలు అందరూ సిండికేట్ అయ్యి ఇవ్వడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. భగవంతుడు ఆశీస్సులు, అలాగే పెద్ద రఘురామకృష్ణ గారి సాయం, మేడం కూడా ఇక్కడ మనకి డివోటీ అవ్వటం, దీని ముందు లోటుపాట్లు ఆవిడ దగ్గర నుంచి చూడటం, అలాగే అనుకోకుండా మనం నివేదిత విచారంగా స్కూల్ పెట్టుకోవటం, దానికి ఎక్కువ మంది పిల్లలు పెద్దవాళ్ళ నుంచి రావటం, ఇవన్నీ అనుకోకుండా జరిగినా కూడా భగవంతుడు ఆశీస్సులతో పెద్దలు రఘురామకృష్ణ గారు కానీ ఇప్పుడు కూడా ఈ రోడ్లకి జనరల్గా ఎమ్మెల్యేలకి ఉంది 70-80 ఊళ్ళ అప్లికేషన్స్లో 10 లక్షల రూపాయల నుంచి ఇవ్వడానికి ఇష్టపడడం నేను చూశాను కదా. అలాగే ఇద్దరు మంచి మనసు చేసుకుని ఈ రోడ్డుకి 86 లక్షల రూపాయలు అంటే ఈ రోడ్డుకి ఒక ఇల్లు లేదు, రోడ్డుకి పక్కన లెఫ్ట్ రైట్ అయినా ఈ రోడ్డుకి ముందుకు వచ్చి ఆ విధంగా సహకారం అందించినందుకు సమితి కానీ మా సమితి సభ్యులు కానీ అలాగే మా డివోటీస్ కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే ఇన్సిడెంట్స్ అది నాకు. మేము చికాగో వెళ్ళినప్పుడు వివేకానంద లెక్చరించిన హాల్ చూడాలని వెళ్ళినప్పుడు నేను కోరాను. కేకాన్వేషన్ రామకృష్ణ గారు అల్లుడు అక్కడ ఉంటే ఆయన దగ్గర నుండి తీసుకెళ్ళారు. యాదృచ్ఛికంగా వెళ్ళినప్పుడు ఆ రోడ్డుకి స్వామి వివేకానంద లేదని చెప్పి డౌన్ టౌన్ ఏరియాలో ఆ రోడ్డుకి మీరు కూడా చూసుకుంటూ ఉండొచ్చు. ఆ రోడ్డుకి స్టీల్ లెటర్స్ తోటి దేశంలో ఎన్నో 100 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ కూడా ఈ రోజుకి ఆ రోడ్డుకి స్వామి వివేకానంద లేదని పెట్టుకుంటే మనం ఇలా చేసుకోవడం చాలా చిన్న విషయం కింద లెక్క. అంటే ఆ దేశంలో గుర్తుపెట్టుకున్నట్లు చేశారు. అయినా సరే ఈ రోజు మేము ఇట్లా రోడ్డుకి పేరు పెట్టుకుందామన్న ఆలోచన ముందులో లేదు. కానీ మీరు అందరూ ఇచ్చిన సహకారంతో సమితికి నుంచి ఈ రోడ్డు కేకన్వేషన్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే ఇనాగరేట్ చేసామో బ్రిడ్జ్ వరకు ఉండి మెయింటెనెన్స్, డెవలప్మెంట్, ట్రీ గార్డ్స్ కానీ మొక్కలైటింగ్ కానీ అన్ని సంస్థలు కూడా మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి సమితి నుంచే మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే దాన్ని చాలామంది కాలనీ వాసులు వచ్చారు, దాన్ని శుభ్రంగా ఉంచుతాం. కొద్దిగా ఆక్యుపేషన్స్ లేకుండా, ఫుట్పాత్ ఆక్యుపేషన్స్ లేకుండా కొద్దిగా చూసుకోవాల్సిన మనకి. ఎందుకంటే ఇది రోడ్డు ఇనాగరేషన్ రావడం అనేది సింపుల్గా జరిగిపోతుంది. మనం పెద్ద ఎత్తున పెట్టుకున్నామంటే దీన్ని ఎప్పటికీ ఆ రోడ్డుని గుర్తు కింద ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. రోడ్డు అంటే మెయిన్ రోడ్డు రతన్ టాటా మార్క్ చేయటం కానీ, దానికి డిస్ట్రిబ్యూషన్ రోడ్డు ఈ రోజునే మన వివేకానంద మార్కెట్ చేసుకోవడం కానీ, ఆ రెండు కూడా రఘురామకృష్ణ గారి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. అలాగే పెద్దల ప్రాముఖ్యత
వారు అక్కడ ఉండటమే కాదు, మా చిన్నప్పటి నుంచి పెదమేరంలో జైన్ టెంపుల్ అంటే దేశవ్యాప్తంగా జైన్స్ వస్తూ ఉంటారు. ఎప్పుడు చూడకపోయినా చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటారు. అలాగే దేవాలయంలో రామకృష్ణ సంబంధించిన ఏది కూడా యాక్టివిటీస్ లేవు. ఆ లోటు ఉండకూడదని చెప్పని ఈ సమితిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అది అదృష్టంగా జరిగిన పెద్దమేర గ్రామంలోకి ఉండి శాసనసభ ఏరియాలోకి రావటం, ఆ విధంగా తెలుసున్న పెద్దలు ఇప్పుడు అందరూ మనకి సపోర్టివ్గా ఉంటుంది. చాలా గర్వకారణం. అంటే ఇక్కడ సమయం ఎక్కువ లేదు. 9ంటికి వస్తే చాలా గురిగా, అంటే వాతావరణం 9 నుంచి 10 వరకు అనుకున్నాం. ముందుగా దీన్ని నేను రిక్వెస్ట్ పట్టుకుని నేను మా సెక్రటరీ గారు కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళాను సండే. మేడం ఇబ్బంది అయితే వద్దు, ఇది చేస్తే కనుక అందరికీ ఉపయోగపడుతుంది, సమితి కూడా మంచి రికగ్నిషన్ వస్తుందని అనుకున్నప్పుడు అదేవిధంగా ఒక వారం రోజుల గ్యాప్లో రఘురామకృష్ణ గారు కూడా వెళ్ళడం, ప్రపోజల్ ఇస్తే లోపల ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. కానీ అలాగే చాలా మంచి నిర్ణయం, వివేకానంద వారి పేరు పెట్టుకోవడం చాలా మంచి నిర్ణయం. ఎంత కూడా దాన్ని అసంతృప్తి లేకుండా ఎంతో ముందుకు నడిపించారు ఆయన. ఆ విధంగానే కొద్దిగా మాకు రోడ్డు ప్రాసెస్ చేసేటప్పుడు బ్రిడ్జికి కొద్దిగా డిలే అయి ఉండొచ్చు. కార్యక్రమం ఇవాళ శ్రావణ మాసం వచ్చింది, మొట్టమొదటి శ్రావణ శుక్రవారం, మంచి కార్యక్రమం ఈరోజు. అలాగే దీనికి సహకారం అందించిన ఈ కాలనీ, చుట్టుపక్కల కాలనీ పెద్దలు ప్రత్యేకించి చిన్న అంటే డబ్బు చాలా పెద్ద అమౌంట్ షార్ట్ పీరియడ్లో కలెక్ట్ చేసినప్పుడు చిన్న అభిప్రాయ భేదాలు ఉన్న చాలా మంచితనంతో మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కారణం, మాకు మేము ముందు చేసిన 2 ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాం. యూత్ క్లబ్ 2 ఎంత బిజినెస్ చేసుకున్న వాళ్ళు ₹1 మాకు ఎవరో ₹1 సాయం చేయలేదు. కానీ ఇక్కడ ఏ బిజినెస్ లేకపోయినా రోడ్లో మీరు ఎవరు ఇల్లు కట్టుకోకపోయినా కూడా మిమ్మల్ని పిలిచిన తర్వాత వచ్చి అంత షార్ట్ పీరియడ్లో అంత డబ్బు కలెక్ట్ చేసి ఇవ్వటం అనేది, భూమి మధ్యలో 2 భూములు కొనటం, బ్రిడ్జ్ కట్టించుకుంటూ ఇచ్చిందంతా కూడా ఎప్పుడు కూడా సంస్థాపన ఎప్పుడూ మీకు రుణపడుతుంటాం. అలాగే వర్క్ చేసిన కాంట్రాక్టర్స్కి, వాసు గారికి, అలాగే డిపార్ట్మెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గారికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఈఈ గారికి అందరికీ, అలాగే మా బ్రిడ్జ్ కాంట్రాక్టర్ నాయుడు గారికి కానీ, డిపార్ట్మెంట్ రిటైర్డ్ పర్సన్ దుర్గరాజు గారికి కానీ, అలాగే సమితి స్టాఫ్ గారు అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా సార్ ఇక్కడ నివేదిత విద్యాలయం పెట్టుకున్నప్పుడు మీరు లేరు, దానికి కారణం కూడా సార్ మీకు చెప్పాలి అందరూ ఎదుర్కొందా. వివేకానంద వారికి వారి తల్లి చెప్పేవారు అంటారు, ఎప్పుడు పవిత్రంగా ఉండాలని చెప్పాను. ఈ పిల్లలకి ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా బాగా చదువుకోవాలి, ఉన్న స్థాయికి అనుకోవాలంటారు, కానీ పవిత్రంగా ఉండాలని పేరెంట్స్ చెప్పే పరిస్థితులు కనపడట్లేవు. అందుకని ఈ స్కూల్ని నివేదిత పేరు పెట్టుకుని గర్ల్స్ స్కూల్ పెట్టినప్పుడు 9 to 3:30 పిల్లలకి రెగ్యులర్ అకాడమిక్ అసిస్టెంట్లో వర్క్ చేస్తాను. 3:30 to 5 కంపల్సరీగా సనాతన ధర్మం మీద రామాయణ మహాభారతాలు, భగవద్గీత, ఈ క్లాసెస్ అన్ని కంపల్సరీ పెట్టాం సార్. 3:30 to 5 అనేది 1.5 hour. ఆ కండిషన్ మీదే ఇష్టపడితేనే ఎడ్యుకేషన్ తీసుకుంటామని చెప్పాం. ముందుగా 400 మంది పేరెంట్స్ వచ్చారు. చెప్తే మాకు ఉండే స్ట్రెంగ్త్ 270 అనండి. అంటే 7th క్లాస్ వరకే స్టార్ట్ చేశాను సంవత్సరం. క్లాస్కి 30 చిల్డ్రన్ని శారదా మఠం గుంటూరు మాతాజీలు గైడెన్స్ తోటి రన్ చేద్దాం. వాళ్ళు ఆల్రెడీ గుంటూరులో రన్ చేస్తున్నారు. వాళ్ళు రన్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇక్కడ వారి గైడెన్స్తో రన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ మంది అప్లికేషన్స్, 10 మంది కూడా పిల్లలు ఉండరేమో ఈ క్లాస్కి అని చెప్పని కొద్ది అనుమానంతో, ఎందుకంటే సమితి తెలిసిన వాళ్ళే చాలా తక్కువ మంది, ఇంకా పిల్లలకి తీసుకొచ్చే పరిస్థితి రోడ్లు లేవు అప్పటికి అనుకున్నప్పుడు దీన్ని 400 మంది వచ్చారు, ఎలా తగ్గించాలనుకున్నప్పుడు మన పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, కండిషన్ పెడితే పిల్లలు తగ్గిపోతారు, పేరెంట్స్ దూరం అయిపోతారు, తగ్గుతారు అని అనుకుని కండిషన్ పెడితే 600 అప్లికేషన్స్ 50% ఇంక్రీజ్ అయింది. మాకు ఒత్తిడి తట్టుకోలేకపోయాం సార్. అంటే మిగతా వాళ్ళందరినీ అరేంజ్ చేశాం, కానీ మీ దగ్గర నుంచి ఫోన్ వస్తే కాదాలేము, కానీ మీ దగ్గర ఫోన్ కూడా రాలేదు. కానీ నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్తే గుంపులు నుంచి వచ్చారని ఆఫీస్కి సార్ కలపడం కోసం, ఈ స్కూల్ అడ్మిషన్స్ కోసం సార్ వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళ నోటీసు తీసుకెళ్ళలేదు అని అన్నారు. అంటే శ్రీనివాసరావు గారు ఫోన్ చేసిన ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఆఖరి రోజులు వచ్చేటప్పుడు
ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తే ఒక సేఫ్ సైడ్ కొన్ని సీట్స్ పెట్టుకున్నాం, కొన్ని ఆటలు అడ్జస్ట్ చేసి అలాంటి ఇచ్చేసాం దానికి. ఇది మేము దాన్ని ఏదైతే పవిత్రమైన భావంతో స్టార్ట్ చేసామో దాన్ని పట్టుదలగా స్థాయిలో ఎప్పుడూ నిలబెట్టుకుంటాం. ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కింద, అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఒక 2 పీరియడ్స్ పెట్టి అవ్వచ్చు అనుకోవచ్చు. మేము మనస్ఫూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. పేరెంట్స్ కూడా చాలా ఇష్టంగా వస్తున్నారు. అన్ని క్లాసెస్ 3:30 to 5 అనేది కన్నా రెగ్యులర్ క్లాసెస్ అన్ని కూడా స్పెషల్ క్లాసెస్ పెట్టి చేపిస్తున్నాం. దాన్ని పూర్తి దాని స్థాయిలో తీసుకెళ్తాం. దానికి మేము ఎప్పుడు వచ్చినా మీ దగ్గరికి కానీ మేడం దగ్గరికి కానీ ఎప్పుడు వచ్చినా సమితి కోసం వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడు రాము సార్. దేని సమితికి కానీ లేదా విలేజ్ డెవలప్మెంట్ కానీ వీటి వరకు తప్పితే మీ ఆశీస్ ఎప్పుడూ ఉంటాయి మాకు. అయినా సరే అందరూ కూడా ఇది షేర్ చేసుకున్నామని ఎప్పటికీ ఈ రోడ్డు పర్మనెంట్గా ఉంటుంది. కాలనీ వాసులు కూడా ఒకటే చెప్తున్నాను, చాలా రోడ్లకి సూపారానికి అలా సంవత్సరానికి కానీ ఇలా సూర్యుడు పెడతారు. అది కరెక్ట్ కాదు. మహానుభావుడు ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి మీరు రోడ్డు పక్కన ఉన్న ఇల్లు అందరూ కూడా ఇంటికి అడ్రస్ రాసుకునేటప్పుడు స్వామి వివేకానంద లే అని పెట్టుకుని డోర్ నెంబర్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ బోర్డులు టెంపరీగా పెట్టాము అక్కడ. అది పెట్టిన బోర్డ్స్ కొంతకాలం పాటు అందరికీ తెలియాలని పెట్టుకోవడం పర్మనెంట్గా వచ్చి కదా తీసేస్తాం అనమాట. ఎప్పటికీ కూడా మంచి సంస్థ ఉంది. ఈ రోడ్డు వచ్చిందంటే కేవలం ఈ సంస్థ ఇక్కడ ఉన్న వాళ్ళనే వచ్చేది, లేకపోతే అది వచ్చేది కానీ చాలా టైం పట్టేది. ఎప్పుడో వచ్చేది కానీ ఎప్పటిలో వచ్చేది కానీ ఈ సంస్థ అనేది లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా 10 లక్షల రూపాయల నుంచి ఇచ్చే పరిస్థితి లేదు. ఎలా చేసే పని మా విలేజ్కి ఇవ్వాల్సి వచ్చినా మేడం క్లియర్గా చెప్పారు 10 లక్షలే అని చెప్పని ఇచ్చారు. సిసి రోడ్ ఇవ్వాల్సి సంబంధించి ఇవ్వలేమని చెప్పి సార్ కూడా అదే చెప్పారు విలేజ్కి వచ్చేటప్పుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మేడం పాజిటివ్గా ఉన్నారు, సార్ పాజిటివ్గా ఉన్నారు. కానీ లోపల ఆందోళన తక్కువ పని కదా అడగటం ఎట్లాగా అని అనుకున్నప్పుడు ఎంతో సహనంతో మేడం కానీ ఫస్ట్ ప్రపోజల్ ఆవిడకి ఇచ్చి సార్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే ఫస్ట్ యాజ్ ఏ కలెక్టర్ కన్నా కూడా నేను మా సెక్రటరీ గారు సండే తోబుట్టు ఇంటికి వెళ్ళి ఇలా అనుకుంటాము అని చెప్పాను. అంటే సార్ కూడా చెప్పండి ఒక మాట అని అన్నారు. చెప్తామని వెళ్ళినప్పుడు ఆయన కూడా ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి. ఇటువంటిది ఒక ఇల్లు కూడా లేని రోడ్డుకి అంత డబ్బు ఇవ్వడం ఎప్పుడో వస్తాయి ఇల్లు. కానీ సమితికి ఆల్రెడీ రోడ్డు ఉంది. కానీ ప్రజల అవసరాల కోసం ఆయన వెంటనే పాజిటివ్గా తీసుకొని దానికి ఓకే చెప్పడం, దాన్ని మూవ్ చేయటం, అంత ప్రాసెస్ అంతా అనుకున్నట్టు అవటం. కాబట్టి సార్ ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు ఈ రోడ్డు విషయంలో మీ ముద్ర ఎప్పుడు సమితిలో పడడం ఉంటుంది. అది అక్కడ రోడ్డు పంపొచ్చు ఉండకపోవచ్చు, సమితిలో కూడా మేడం చేసిన సాయం కానీ మీరు చేసి కానీ ఎప్పుడు మేము పర్మనెంట్గా మాకు ఇక్కడ రికార్డ్ చేసినట్టు పెట్టుకుంటాం. చివరిగా సమితిని ఉద్దేశించి